హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇవాల్టి వీడియోస్లో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత కుట్టు మిషన్ అప్లికేషన్ ఫామ్ని అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి ఉచిత కుట్టు మిషన్ అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిలప్ చేయాలనేది మనం ఇప్పుడు ఈ వీడియోలనైతే తెలుసుకుందాము. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకున్నట్ల చివరి వరకు చూడండి ఫ్రెండ్, అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్. మీకు ఈ అప్లికేషన్ ఫామ్ కింద వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ఇచ్చినాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే ఈ అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ కావడం అయితే జరుగుతుంది. అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ అప్లికేషన్ ఫామ్ నెంబర్ అడుగుతుంది కదా, ఇక్కడ అప్లికేషన్ ఫామ్ నెంబర్ని ఇవ్వండి. తర్వాత ఇక్కడ సిటీ వాళ్ళైతే వార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ సచివాలయం పేరు, ఇక్కడ మీరు అప్లికేషన్ ఫామ్ ఏ రోజైతే ఫిలప్ చేస్తున్నారో ఆ తేదీనైతే ఇవ్వండి. తర్వాత ఉచిత కుట్టు మిషన్కి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ ఆధార్ నెంబర్ని అయితే ఇక్కడైతే ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ వాళ్ళ మొబైల్ నెంబర్, తర్వాత ఇక్కడ దరఖాస్తుదారుని పేరు, అంటే ఉచిత కుట్టు మిషన్కి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ పేరు, ఇక్కడ వాళ్ళ భర్త పేరు లేదా వాళ్ళ తండ్రి పేరు ఏదో ఒకటి ఇస్తే సరిపోతుంది. తర్వాత ఇక్కడ శ్రీ అని ఇవ్వండి ఫ్రెండ్స్. తర్వాత పుట్టిన తేదీ, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ వయసు ఎంత వస్తుందో ఆ వయసునైతే ఇవ్వండి. ఇక్కడ ఆదాయ ధృవీకరణ పత్రం యొక్క నెంబర్నైతే ఎంటర్ అయితే చేయండి. ఇక్కడ కుల ధృవీకరణ సంఖ్య, కుల ధృవీకరణ పత్రం పైన ఒక నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ని అయితే ఇక్కడ ఇవ్వండి. ఇక్కడ ఉపకులం అయితే ఇవ్వండి. తర్వాత ఇక్కడ చిరునామా, ఇక్కడ డోర్ నెంబర్, మీ ఇంటి నెంబర్ని అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. తర్వాత వీధి పేరు, అంటే మీ విలేజ్ నేమ్ని అయితే ఇవ్వండి. ఇక్కడ మండలం, మీది ఏ మండలం అయితే ఆ మండలాన్ని అయితే ఇవ్వండి. తర్వాత ఇక్కడ జిల్లా, మీది ఏ జిల్లా అయితే ఆ జిల్లాని ఎంటర్ చేసి ఇక్కడ పిన్ నెంబర్ అడుగుతుంది కదా, ఇక్కడ మీ పిన్ నెంబర్ని అయితే ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ని అయితే ఎంటర్ చేయండి. ఈ అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసిన తర్వాత ఇక్కడ ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళ సిగ్నేచర్ని అయితే తీసుకోండి. అప్లికేషన్తో పాటు ఇక్కడ ఆధార్ కార్డ్ జిరాక్సు, కుల ధృవీకరణ జిరాక్సు, అలాగే ఆదాయ పత్రం జిరాక్సు, అలాగే రేషన్ కార్డ్ జిరాక్సు మరియు పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకొని మీరు ఈ అప్లికేషన్తో పాటు వీటన్నిటిని తీసుకొని గ్రామ లేదా వార్డ్ సచివాలయంలో ఇస్తే వారైతే ఉచిత కుట్టు మిషన్ పథకానికి అప్లై చేయడం అయితే జరుగుతుంది. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఉచిత కుట్టు మిషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే మీరైతే అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసి మీరైతే మీ గ్రామ లేదా వార్డ్ సచివాలయంలో ఇవ్వండి ఫ్రెండ్. ఉచిత కుట్టు మిషన్ గురించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి కింద కామెంట్ అయితే అడగండి. ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.